హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో మంచి బడ్జెట్లో ఒక అపార్ట్మెంట్ కోసం మీరు చూస్తున్నట్టయితే మీకు ఒక వీడియో చూపించబోతున్నా అండి అలా. సో మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్ ఉందండి, థర్డ్ ఫ్లోర్లో ఇది. సో ఎలివేషన్ కూడా మంచిగా ఉంది, చూడొచ్చు మనం. ఇది లొకేషన్ వచ్చేసి మనకు విజయవాడ హైవేలో హైదనగర్ దాటగానే వుడ్ అండ్ ఇట్ స్కూల్ బ్యాక్ సైడే ఉంటుంది. జస్ట్ హైవేకి 200 మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇది. మనకి దీనికి ముందు చూస్తున్నాం కదా, ఇది రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. సో మనకి అపార్ట్మెంట్కు 2 గేట్స్ ఉన్నాయి, చూడొచ్చు. ఇది నార్త్ ఫేసింగ్ అపార్ట్మెంట్. సో మనకి ఇది ఫ్లాట్ వచ్చేసి 1060 SFTలో ఉంది. ఇది వెస్ట్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్లో. సో ఫ్లాట్ ఒకసారి లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కదా అంతా పార్కింగ్ ఏరియా ఇది. ఇలా ఆల్రెడీ ఉంటున్నారు, మిగతా ఫ్లాట్స్ అని సేల్ అయిపోయినా ఉంటున్నారు. సో మనకి ఎమ్యూనిటీస్లో భాగంగా ఇక్కడ చూడొచ్చు, ఇది లిఫ్ట్ అన్నమాట. సో మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది పైన, చూడొచ్చు. మనకు ట్రాన్స్ఫార్మర్ ఉంది అండ్ జనరేటర్ కూడా ఉంది. ఇలా పవర్ బ్యాకప్ కోసం పవర్ లేనప్పుడు ఇది. సో మనకి ఇక్కడ సెక్యూరిటీ కోసం ఇక్కడ మనకు వాచ్మెన్ రూమ్ కూడా ఉంది, కింద సెక్యూరిటీ ఉంటున్నారు. సో మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం సో ఫ్లాట్ ఎట్లా ఉందో చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చినాం. ఇది చూస్తున్నాం కదా, కారిడార్ ఇది. సో లిఫ్ట్ పక్కనే మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఫ్లాట్. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కి ఉంది ఇది. సో మనం ఇది లోపల చూద్దాం ఒకసారి. సో మనం ఇప్పుడు హాల్ లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదంతా ఎల్ షేప్లో వచ్చింది హాలు. మొత్తం ఫ్లోరింగ్ వేశారు, టైల్స్ అంతా. ఫ్లోరింగ్ అంతా టైల్స్ వేశారు, రిపీట్. మన ఫ్లోరింగ్ అంతా టైల్స్ వేశారు, చూడవచ్చు. సో బాగా వచ్చింది హాల్ ఇందులో. మన హాల్లో ఇక్కడ మనకి రోడ్ సైడ్ ఒక విండో వచ్చింది, ఇక్కడ వెంటిలేషన్ పర్పస్. నెక్స్ట్ మనకు మెయిన్ డోర్ పక్కనే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇంకొక విండో వచ్చింది, చూడొచ్చు. సో యూపీవీసీ విండోస్, గ్రిల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి గ్లాస్ ఫిట్టింగ్ తోటి. సో ఇదంతా మనకు టీవీ యూనిట్ ఏరియా. ఇక్కడ మనకు సపోర్ట్ చేయించుకుంటే మనకి ఇంకా గుడ్ లుకింగ్ వస్తుంది ఇక్కడ టీవీ యూనిట్ ఏరియా. సో ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా. ఇక్కడ గెస్ట్ వచ్చింది, మన సోఫాస్ లో కూర్చోడానికి ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా. ఇంకా మనకి ఏ షేప్ హాల్ కాబట్టి మనకి ఇక్కడ సైడ్ మనకు డైనింగ్ ఏరియా వస్తుంది. ఇదంతా డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక విండో వచ్చింది. ఇక్కడ ఇక్కడే ఒక సింక్ వచ్చింది, హ్యాండ్ వాష్. నెక్స్ట్ ఇది కిచెన్ అనమాట, ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ ఇది. సో కిచెన్ వాళ్ళకు కూడా టైల్స్ అన్నీ వేశారు, చూడొచ్చు. అండ్ ఇక్కడ సైడ్ మనకు సెల్ఫ్లు వచ్చినాయండి మొత్తం. మన కిచెన్ నుంచి ఒక డోర్ ఉంది, బయట ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇదంతా వాష్ ఏరియా, ఇక్కడ వాడుకోవచ్చు. వాషింగ్ మిషన్ కానీ బట్టలు ఉతుకోవడానికి ఇదంతా. సో మనకు హాల్లో చూసుకుంటే ఇక్కడనే రైట్ సైడ్లో మనకు కామన్ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ కామన్ బాత్రూమ్ పక్కనే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. రైట్, మనం చూస్తున్నాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేసియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్. మనకు బెడ్ వేసుకున్న తర్వాత కూడా మంచి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత స్పేస్ ఎక్కువ వస్తుంది. సో మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ సెల్ఫ్లు కూడా ఉన్నాయి ఇందులో. సో మనకి ఇక్కడే చూస్తున్నాం, ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. సో మనకి ఇక్కడ హాల్లో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం.
సో మనకి ఇంట్లో సెల్ఫ్లు కూడా వచ్చినాయి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది చిన్నది రైట్ సైడ్. మనకు రోడ్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక బాల్కనీ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు పెద్ద స్లైడింగ్ డోర్ ఇచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు స్లైడింగ్ డోర్ విత్ గ్లాస్ తోటి. సో ఇక్కడ మనకు బాల్కనీ వ్యూ బాగుంది. ఈవినింగ్ టైంలో సిట్అవుట్ ఏరియాలాగా వాడుకోవచ్చు మంచిగా. చూస్తున్నాం కాలనీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. పైన అంత ఏరియా చూడొచ్చు, చుట్టూ అపార్ట్మెంట్సే ఉన్నాయి అంతా. సో విజయవాడ హైవేకి జస్ట్ 50 మీటర్స్ కాబట్టి మంచి వాకబుల్ డిస్టెన్స్లోనే పీస్ఫుల్గా ఉంది ఏరియా అంతా. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 2 BHK ఫ్లాట్ లోపల ఎట్లా ఉందో చూసినాం కదా. సో ఇది సైజ్ వచ్చేసి 1060 SFT. కాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా అంతా. సో కాస్ట్ వచ్చేసి 50 lakhs, ఓన్లీ 50 లక్షలు మాత్రమే. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు స్క్రీన్ విత్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ బిల్డర్ మీకు మాట్లాడతారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా.